రూపాయల జాల్మురితో పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ కోటలు బద్దలైపోయినాయి. అవును, ఈ మాట మీరు వింటున్నది వాస్తవమే. ప్రధాని మోదీ ఒక సామాన్యుడిలాగా మరి పశ్చిమ బెంగాల్ వీధుల్లో పర్యటిస్తూ రూపాయలు పెట్టి జాల్మురి కొన్నాడు. సో జాల్మురి అంటే తెలంగాణలోకి అర్థమైండొచ్చు. ఇప్పటికే మనం చూస్తూ ఉంటాం వీధుల పొట్టి. మన 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 భాషలో చెప్పాలంటే ఇక బొంగులు పేలాలు అంటుంటారు, లేకపోతే తిను బండారంగా మనం వాడుతుంటాం. చాలా ప్రదేశాలలో ఏదైనా పార్కుకో లేకపోతే ఏదైనా ఎగ్జిబిషన్కు పోతే ఉంటే కొంత నిమ్మకాయ ఉల్లిపాయలు వేసి కొంత మసాలా వేసి ఆ బొంగుల పేలల్లో ఒక రకంగా కలిపి ఒక రకమైనటువంటి టేస్ట్ ఉంటుంది. సో దాన్ని పశ్చిమ బెంగాల్లో జాల్మురి అని పిలుస్తారట. సో కొంత ఫ్లేవర్స్ కలిపి ఉండొచ్చు, కొంత మిక్సింగ్ ఉంటుంది. సో ఈ జాల్మురికి సంబంధించి ఒక సామాన్యుడిలాగా మరి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ వెళ్ళి అక్కడ ఒక వీధిలో ఒక చిన్న షాప్, చిన్నప్పుడు బాగా తినేది జాల్మురి ఉందా అని అడిగితే అక్కడ షాప్ దగ్గర మనం కనుక ఆ వీడియో కన్వర్షన్ చూస్తే ప్రధాని నిజంగా ఒక ప్రధానమంత్రికి ఆ సెక్యూరిటీ, ఆయన పక్కన ఉన్నటువంటి హడావిడి ఇదంతా కూడా ఏం లేదు, అంతా పక్కన పెట్టిండు. చాలా సింపుల్గా ఒక సామాన్యుడు లెక్క మరి ఆ పశ్చిమ బెంగాల్ వీధిలో ఉన్నటువంటి ఒక షాప్ దగ్గరికి పోయి అక్కడ ఉన్నటువంటి షాపు ఆ ఓనర్ని మాట్లాడుతూ ఒక సామాన్యులాగా మాట్లాడుతూ అసలు జాల్మురి ఉందా, ఏం రేట్ ఉందని అడిగాడు. ఆ షాపు ఓనరు రూపాయలు ఉంది, రూపాయలు ఉంది అని చెప్పేస్తే సరే ఒక మంచిదైతే ఒక రూపాయల జాల్మురి అని చెప్పేసి ప్రధాని మోదీ అక్కడనే ఉండి ఆయన దగ్గర నుంచి మరి జాల్మురి తీసుకొని ఆయన మిక్స్ చేసినటువంటి సందర్భము అన్నీ కూడా మనం విజువల్స్తో చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పేసి ప్రధాని మోదీ చెప్తూ ఆ పక్కనే ఉన్న వాళ్ళందరూ కూడా ఆ జాల్మురిని పంచిండు. అంటే ఆ పేలాలతో కూడినటువంటి ఆ మసాలాలు మిక్స్ చేసినటువంటి ఒక రకమైనటువంటి తినుబండారని అక్కడటువంటి చిన్నపిల్లలకు మహిళలకు వాళ్ళందరూ కూడా పంచిపెట్టినటువంటి ఈ వీడియో ఉందో, ఇదే వీడియో ఈ రూపాయల జాల్మురి వాళ్ళ పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని తెచ్చిపెట్టింది అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చిన ఈ వీడియోకి 100 మిలియన్ని దాటిపోయింది ఈ వీడియో. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో మొత్తం షేక్ అయిపోతున్నది. నిజంగా మోదీ నీకు ఫిదా అయిపోయినా కొందరు, మోదీ నిజంగానే నువ్వు సామాన్యుడు అని మరికొందరు, మోదీ నిజంగా నీ స్ట్రాటజీ ఎవ్వరు ఊహించలేనట్టు మరికొందరు. ఇట్లా ఎవరికి వాళ్ళు మోదీ మీద ఈ వీడియో మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక ఈ వీడియోను షేర్ల మీద షేర్లు కొడుతున్నారు, లైక్ల మీద లైకులు కొడుతున్నారు. సో ఈ వీడియో కింద లక్షలాది కామెంట్స్ పెడుతున్నారు. మోదీ ఒక రూపాయల జాల్మురితో భారీ స్కెచ్ చేసిన మొత్తం ఫిదా అయిపోయింది అన్నట్టు ఒక చర్చ జరుగుతుంది. రైట్ నౌ దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఎక్స్క్లూజివ్గా ఆ వీడియోని కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వీడియోని మీకు మళ్ళీ నేను క్లియర్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. రైట్ నౌ జాల్మురికి సంబంధించి మన వీడియో చూస్తే ఇది జనాలు ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్తాడు జాల్మురికి సంబంధించి. అంతకంటే ముందు అసలు జాల్మురి ఎట్లా కొంటుండు, సో ఇది ప్రధాని మోదీ ఏదైతే ఆ పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి వీధుల్లో చాలా సింపుల్గా, అసలు ఈయన ప్రధానమంత్రి అని చెప్పేసి కూడా ఎవరు అనుకోరు. అంతా సింపుల్గా, హడావిడి లేదు, సెక్యూరిటీ లేదు, పక్కన పొలిటీషియన్ల ఫోజులు లేవు, ఫోటోలు లేవు, సెల్ఫీలు లేవు, చాలా సింపుల్గా పోయి ఈ షాప్ దగ్గరికి పోయినటువంటి నరేంద్ర మోడీ, ఆ షాప్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా చాలా కూల్గా కూర్చున్నాడు. జనరల్గా మనము ఓ సీఎంఓ లేకపోతే ఓ మంత్రి ఎమ్మెల్యే వస్తేనే చాలా భయపడుతుంటాం, షవర్ అవుతుంటాం. సో అసలు ఎమ్మెల్యే వచ్చిండు మా షాప్కి, మంత్రి వచ్చిండు మా షాప్కి, ముఖ్యమంత్రి వచ్చిండు మా షాప్కి అని కంగారు పడుతూ ఏదేదో చేస్తుంటాం. కానీ ఒక దేశ ప్రధాని ఆయన షాపుకి పోతే ఆయన చాలా కూల్గా, ఒక సామాన్య కస్టమర్ వస్తే ఎట్లా డీల్ చేస్తాడో ప్రధానమంత్రి మోదీతో కూడా ఆయన అట్లే డీల్ చేస్తున్నాడు. చాలా కూల్గా కూర్చున్నాడు. చూడండి ఒకసారి. మనం చాలామంది భయపడుతుంటాం, కంగారు పడుతాం, ఎక్కడా కంగారు లేదు. సో ఒక చూడండి, జాల్మురి ఉందా మీ దగ్గర అని అడుగుతున్నాడు ఆయన ప్రధానమంత్రి మోదీ. అచ్చా వాళ్ళ మంచి క్వాలిటీ ఎంత ఉందని అడిగితే రూపాయలు ఉంది, రూపాయలు అంటుంది. ప్రధాని మోదీ కూడా చెప్తా ఉన్నా ఆయన 10 తీసుకోండి సార్, 20 తీసుకోండి, కానీ 2 రకాల క్వాలిటీ ఉన్నాయి మన దగ్గర అని చెప్తున్నాడు. సో అంటే ఎవరికి వాళ్ళు సో తినడానికి అని అడుగుతున్నాడు, ఖాయంగా అని. సో 10 రూపాయలు ప్రధానమంత్రి మోదీ 10 రూపాయలు ఇస్తూ ఉంటే ఆయన వద్దంటుండు. జనరల్గా మనం కూడా తెలిసిన వాళ్ళు లేకపోతే మన చుట్టాలో ఎవరైనా మన షాప్లో ఏమైనా తీసుకుంటే వద్దులే ఉండని ఎందుకులే అని అంటారు కదా. సో అట్లా
చాలా సింపుల్గా ఆయన ప్రధానమంత్రి 10 రూపాయలు ఇస్తుంటే వదిలేస్తారని చెప్తున్నాడు. ఆయన ఉండి లేలే తీసుకొని మోదీ గారు 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలు తీసుకున్నటువంటి విజువల్ చూడండి ఒకసారి. చాలా చాలా న్యాచురల్గా ఉంది ఇది. సో మిక్సింగ్ అంతా కూడా ఇక్కడ చూడండి. ఇవన్నీ కూడా పేలాలు, బొంగులు. మన దగ్గర రకరకాలుగా ఈ తినుబండాలు ఉంటాయి. మనం అటుకులు తింటాము, బొంగులు తింటాము, మక్క పేలాలు తింటాము, పల్లీలు కావచ్చు, ఇట్లా ఇవన్నీ కూడా రకరకాల తినుబండారాలు. సో ఇవన్నీ కూడా ఈవినింగ్ టైంలోనో లేకపోతే పార్కుకు పోయినప్పుడు అట్లా స్నాక్స్ తింటూ ఉంటాం కదా. సో రకరకాల స్నాక్స్ ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఇక్కడ పెసర్లు ఏమున్నట్టున్నాయి, ఇక్కడ బఠానీలు ఏమున్నట్టున్నాయి, ఇట్లా ఇవన్నీ రకరకాల, ఇక్కడ పల్లీలు ఏమున్నట్టున్నాయి, ఇట్లా రకరకాల తినుబండాలు కనబడతా ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నటువంటి చాలా చిన్న షాప్ ఇదిగో. పచ్చ బఠానీ ఇక్కడ ఇవన్నీ కూడా మనకు కనబడతా ఉన్నాయి అన్నీ. చాలా చాలా న్యాచురల్గా ఇదంతా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. చిన్నప్పుడు తినేదని చెప్తా ఉన్నాడు. అది ఆయన పాపం తెలియక ప్యాక్ చేసేసిండు ఆల్రెడీ. సరే మరి తర్వాత తింటారేమో, ఇంటికి తీసుకుపోతారు అనుకునేమో. షాప్ ఆయన ప్యాక్ చేసిస్తే ఇక్కడనే తింటా అని చెప్పి ఓపెన్ చేస్తా ఉన్నాడు అక్కడనే. సో ఇది ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఒక సామాన్యుడిలాగా ప్రధానమంత్రి మోదీ మరి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఒక చిన్న గల్లీకి వెళ్ళడం ఏంది, ఆ గల్లీలో ఉన్నటువంటి ఒక షాప్ని ఎంచుకోవడం ఏంది, ఆ షాపు ఓనర్ దగ్గరికి పోయి మాట్లాడుతూ మరి ఏ రేట్లో ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అని అడిగి మరి 10 రూపాయల ఆ జాల్మురి కొని అక్కడనే ఉన్న తోటి ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, లేకపోతే సామాన్యులు కావచ్చు, పిల్లలతో చాలా సరదాగా, అసలు ప్రధానమంత్రి ఈ రకంగా ఇంత ఫ్రీగా జనాలతో ఉంటారా, సెక్యూరిటీ లేకుండా, హంగు ఆర్పాటాలు లేకుండా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నది. సో ఆమె ఇదంతా కూడా ప్రసాదం అని అంటుంది ఆమె పాపం. ఇక్కడ చూడండి, ప్రసాదం లెక్క భావిస్తూ తల మీద నిములుకుంటోంది. సో ఇక్కడ పిల్లలందరికీ పెట్టింది. చాలామంది అంటుండొచ్చు, ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, అన్న అసలు సెక్యూరిటీ లేదని అంటారు కదన్నా, మరి ఇక్కడ ఉన్నది ఎవరని అనుకుంటుండొచ్చు. ఆయన సెక్యూరిటీ, ఆయన కాదని అనట్లేదు. మీకు అనిపిస్తుంది ఇక్కడ ఒకసారి మీరు చూస్తే, ఇక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ కనిపిస్తారు. రైట్, ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. సో లిటిల్ బిట్ కనిపిస్తా ఉన్నా అంతే. సో ఇక్కడ స్పెట్స్ పెట్టుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, మనకు క్లియర్గా ఇందులో కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. సో ఇతను సెక్యూరిటీ కాదని అనట్లే, కానీ ఒక ప్రధాని మోదీ మూమెంట్ ఇచ్చేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ఆయన ఏమైనా చేసేటప్పుడు 1కి 2 సార్లు తనిఖీ చేస్తారు. మనం జనరల్గా చూస్తూ ఉంటాం, మన సీఎంఓ లేకపోతే ఇంకెవరైనా మినిస్టర్లో వాళ్ళు వాటర్ తాగాలంటే కూడా 1కి 2 సార్లు వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ పర్సనల్ సెక్రటరీలో 1కి 2 సార్లు చెక్ చేసి మరీ ఇస్తుంటారు. ఫుడ్ అయినా లేకపోతే వాటర్ అయినా ఇంకోటైనా. సో ఎందుకంటే చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. అనుమానం ఎక్కువగా ఉంటుంది, ఎట్నుంచి ఏ డేంజర్ వస్తుందో తెలియదు. సో అటువంటిది ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు చాలా సింపుల్గా కూల్గా నిలబడ్డారు. మోదీ తరపతి తను చేసుకుంటున్నాడు, తను మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, షాప్ ఓనర్ తోటి అక్కడ జల్మురి కొనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా సెక్యూరిటీ ఇన్వాల్వ్మెంట్ లేదు. అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని పక్కకు జరిపే ప్రయత్నమో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సామాన్యులను మరి అక్కడ పక్కకు జరిపే ప్రయత్నమో ఎక్కడ కూడా చేయట్లేదు. మనం జనరల్గా చూస్తుంటాం, మన ముఖ్యమంత్రిలో లేకపోతే మంత్రులు వస్తే, ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళ గన్మెన్లు మొత్తం కూడా హడావిడి చేస్తుంటారు. వాని జరుపుతారు, వీని జరుపుతారు, అటు బోరబాయ్ అంటాడు, మొత్తం హడావిడి ఉంటుంది. కానీ ఇక్కడ దేశ ప్రధానమంత్రి మరి షాప్లో జల్మురి కొంటుంటే ఇక్కడ సెక్యూరిటీ కూల్గా నిలబడి చూస్తున్నాడు, జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాడు చుట్టుపక్కల, అంతేగాని ఎక్కడ కూడా ఆయన అంగుహార్ బాటలు చేస్తున్నాడు మనకు కనిపించట్లేదు. సో ఇది మీరు క్లియర్గా కనిపించింది కదా. ఇంకొక వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇంకొక వీడియో ఉంటుంది, ఆ వీడియో కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మోదీ ఒక బహిరంగ సభలో చెప్తాడు. ఏం చెప్తాడు? ఇదే ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో మోడీ ఏం చెప్పాడు అనేది మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో జల్మురికి సంబంధించి రైట్, సో జల్మురికి సంబంధించి
साथियों, जहां जहां यह स्थिति बनी, विजय प्राप्त हुआ। इसलिए बीजेपी एनडीए की विजय का परचम पूरी शक्ति से लहराना है। जहां भारी लहराने वाला है, वहां बीजेपी को प्रचंड विजय मिली है, प्रचंड विजय मिली है। बेटे गिर जाओगे, बैठो बेटा, परमात्मा आपको सुखी रखे। बैठो बेटा, गिर जाओगी। अरे आपके हाथ में जो कमल है ना, वो खिलने वाला है। बैठो बेटा, कहीं ऐसा है आप बैठिए अपनी जगह पे, कहीं चोट लग जाएगी। साथियों, जहां जहां यह स्थिति बनी, विजय प्राप्त हुआ है। इसलिए बीजेपी एनडीए की विजय का परचम पूरी शक्ति से लहराना है। ये लहराने वाला है। कमल खिलना तय है। 4 मई को बंगाल में भी बीजेपी की विजय का जश्न होगा। मिठाई भी बटेगी और जालमुरी भी बांटी जाएगी। वैसे मैंने सुना है कि जालमुरी ने भी कुछ लोगों को जन्नाटेदार झटका दिया है। సో ఇది మొత్తం మీద మీరు ప్రధాని మోదీ ఒక బహిరంగ సభలో మాట్లాడిన వీడియో చూశారు. సో ఖచ్చితంగా మిఠాయిలతో పాటు మనం గెలిచిన తర్వాత జాల్మూరి కూడా పంచేటువంటి ప్రయత్నం చేస్తామని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద కూడా వినే ప్రయత్నం చేద్దాం ఏం మాట్లాడుతున్నారు అనేది. రైట్, ఇది మిఠాయి పంచుదాం, జాల్మూరి పంచుతాం, ఈ రెండు కూడా పంచుతాం, ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం అంటూ ప్రధాని మోదీ మరి పశ్చిమ బెంగాల్ ప్రచారంలో భాగంగా చెప్పినటువంటి ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఒకటి ఏమంటున్నాడు, సాధారణ వ్యక్తి లెక్కపోయి ఒక సామాన్య లెక్కపోయి మరి ఆ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఒక గల్లీలో ఉన్న మరి షాప్కి పోయి జాల్మూరి కొనుక్కొని తిని అక్కడ వాళ్ళందరికీ పంచినటువంటి ప్రధాని మరి ఒక బహిరంగ సభలు చెప్తా ఉన్నాం, మనం గెలుస్తున్నాం, గెలిచిన తర్వాత మిఠాయిలు పంచుకుందాం, ఖచ్చితంగా జాల్మూరి తిందామని చెప్పేసి మోదీ చేసిన వ్యాఖ్యలు. అబ్బా, జాల్మూరి నిజంగానే వర్కౌట్ అయింది. ఒక 10 రూపాయల జాల్మూరితోటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పీఠానే మరి ప్రధాని మోదీ బీజేపీ సొంతం చేసుకుంది అనే ఒక చర్చ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతోంది.